వెల్కమ్ బ్యాక్ టు ధరణి. మహిళలు మార్కెట్లోకి కొత్తగా వచ్చే లేటెస్ట్ డిజైన్ చీరల పట్ల ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. ఇందులో భాగంగా అనఘాలో ఉన్న వివిధ రకాల చీరలను చూసేద్దాం షాపింగ్ లో. హాయ్, వెల్కమ్ టు షాపింగ్. ఈ రోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న అనగాలో ఉన్నామండి. ఇక్కడ శారీస్ లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాం. హలో మంగళ గారు. హలో, మీ షాప్లో ఏ వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయో చెప్తారా? మా దగ్గర ఎక్కువ చేనేత సారీస్ ఉన్నాయి. వి లైక్ టు ప్రమోట్ హ్యాండ్లూమ్ సారీస్. ఓకే, కాటన్స్లో ఉన్నాయి, టస్సర్స్లో ఉన్నాయి, ప్యూర్ సిల్క్స్ అండ్ సిల్క్ కాటన్స్. ఇవేం వెరైటీస్ అండి ఇవి? ఇవి పట్టు చీరలు. ఇవి ఎక్కువ ఆరణి అండ్ కంచి నుంచి వస్తాయి. ఓకే, ఆరణి పట్టు, కంచి పట్టు. అవునండి. ఓకే, ప్లెయిన్ సారీస్ వర్క్ బ్లౌజెస్తో కట్టుకుంటే బాగుంటాయి. అంటే శారీ అంతా ప్లెయిన్ ఉండి బ్లౌజ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. అవునండి. ఓకే, ఈవెన్ శారీస్ మీద కూడా లైట్ వర్క్ చేసుకొని బ్లౌజ్ హెవీ వర్క్ ఉన్నా కూడా అలా కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. వీటి మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాం అండి మేము. ఒక రకంవి ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ. అవునండి. ఓకే, మిషన్ ఎంబ్రాయిడరీ కన్నా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే పట్టు మీద లుక్ చాలా బాగుంటుందేమో. రెండింటికి బాగుంటుందండి. విచ్ బోత్ హ్యావ్ అ డిఫరెంట్ లుక్. సో బోత్ లుక్ నైస్. ఇప్పుడు మీరు చూపించింది ఇది కంచి పట్టేనండి. ఇది ఆరణి పట్టు. ఆరణి పట్టు. అవునండి. కంచి పట్టుకి ఆరణి పట్టుకి డిఫరెన్స్ ఏంటండి? పెద్ద తేడా లేదు. కంచి యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రెడిషనల్ వీవింగ్, ట్రెడిషనల్ డిజైన్స్, ట్రెడిషనల్ కలర్స్ వస్తాయి. ఆరణిలో దే మోర్ విల్లింగ్ టు ఎక్స్పెరిమెంట్. సో మనం చెప్పిన కలర్స్ చేసి పెడతారు. దే డూ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. పాట్లీ పల్లూస్ కూడా చేస్తారు, హాఫ్ అండ్ హాఫ్ సారీస్ చేస్తారు. అవి మనకి కంచిలో ఎక్కువ ట్రెడిషనల్ వెడ్డింగ్ సారీస్ దొరుకుతాయి, వేర్ దే డోంట్ ఎక్స్పెరిమెంట్ సో మచ్ విత్ ద డిజైన్స్ అండ్ ద కలర్స్. ఓకే, ఇది ఆర్ని పట్టు అండి. దీని మీద కంప్లీట్ మిషన్ వర్క్ చేశారు, మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. దీంట్లో కూడా మనకి ఆర్ని పట్టులో మనకి కావాల్సిన షేడ్స్, కలర్ కాంబినేషన్స్ కూడా మనకు బాగా దొరుకుతాయంట. ఓకే అండి, దీంట్లో ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయండి ఇలా ఆర్ని పట్టులో? అవునండి. దీని మీద ఇక్కడ ప్రింట్ చేయించాం, కడి ప్రింట్ చేయించాం. కడి ప్రింట్ ఓన్లీ ద బార్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ ఎట్లా వస్తుంది? బ్లౌజ్ ఇది పళ్ళు అండి. ఓకే, అండ్ బ్లౌజ్కి బార్డర్ ఇచ్చాం. ఇది ఆర్ని పట్టుండే, దీని మీద కడి ప్రింట్ చేశారు. ఇది శారీ అంతా ప్లేన్ వస్తుంది. ఈ పళ్ళుకి అండ్ బోర్డర్కి కడి ప్రింట్ కింద ఇచ్చారు. ఇది సింపుల్గా ఉంది, బాగుంటుంది. వెరీ నైస్ వన్. కలర్ కూడా చాలా రేర్ కలర్. అవునండి, చాలా డిఫరెంట్గా ఉంది కలర్, చాలా బాగుంది. ఎంత అండి దీని కాస్ట్? 3000 అండి. 3000. ఓకే, ఇంకేమి ఉన్నాయండి వెరైటీస్? ఈ పట్టు మీదే కలంకారీ అప్లిక్ వర్క్ చేస్తున్నాం అండి. ఓకే, కలంకారీ. దీని మీద గివ్స్ అ వెరీ రిచ్ లుక్ టు ద సారీ. కలంకారీ మీద వర్క్ చేస్తే ఆ ప్యాచ్ వర్క్. అవునండి, ప్యాచ్ చేసి దాని మీద అప్లిక్. అండ్ ఇది యాంటిక్ లుక్ ఇస్తాం దీనికి. డాల్ గోల్డ్ సీక్వెన్స్ వేసి. ఇది కొంగు అండి. సారీ అంతా ఎలా వస్తుందండి? ఇది సారీ మొత్తం అంతా చిన్న చిన్ని ఇది పీకాక్స్ వచ్చి చిన్న బూటాస్ వస్తాయి కింద. అవునండి. ఇది కూడా పట్టు మీద వర్క్ అండి. దీని మీద కలంకారీ ప్యాచ్ వర్క్ చేశారు, దాని మీద లైట్ వర్క్ కూడా చేశారు మొత్తం. ఈవెన్ సారీ ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటీస్ వచ్చి బాగుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పెళ్ళిళ్ళకి కట్టుకోవచ్చు. ఎంతండి దీని కాస్ట్? ఇది వర్క్ వచ్చేసి 5000 అండి. సో చీర ఓన్లీ వర్క్ ఇస్ 5000. సో చీర వచ్చేసి ఇట్ విల్ బి అరౌండ్ 7500 to 8000. చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ కట్టుకోవాలనుకో డిఫరెంట్. అవునండి, ఇఫ్ యూ వాంట్ ఎ డిఫరెంట్ లుక్, ఇఫ్ యూ వాంట్ టు లుక్ డిఫరెంట్ ఇన్ అ వెడ్డింగ్, యూ షుడ్ వేర్ దీస్ కైండ్ ఆఫ్ సారీస్. ఇదేం వెరైటీ అండి? నేను ఇప్పుడే చెప్పాను కదా ఆరణి పట్టు అని. ఇది ఆరణి పట్టులో పాట్లీ పళ్ళు. ఆరణి పట్టులో పాట్లీ పళ్ళు అంటే పళ్ళు అండ్ ప్లీట్స్ ఒక కలర్లో వస్తాయి, మిగతా చీర ఒక కలర్లో. ఓకే, పళ్ళు పింక్ వస్తుంది. అవునండి, పళ్ళును మనకి ఈ ప్లీట్స్ కదా పింక్లో వస్తాయి, మిగతా చీర అంతా
బ్లాక్ లో వస్తుంది. ఇది పళ్ళు కుర్చీలో వచ్చి పింక్ కలర్ వస్తుంది, మిగిలిన అంతా బ్లాక్ వస్తుంది. అవునండి. డబుల్ షేడ్. అండ్ దీని మీద వర్క్ చేసుకుంటే ఇట్ గివ్స్ అ టోటలీ డిఫరెంట్ లుక్. డిఫరెంట్ లుక్ ఉంటుంది. అవునండి. ఇది ఆర్ని పట్టులో డబుల్ షేడ్ అండి. ఇది లంగావోని టైప్ శారీస్ అంటాం కదండి. పళ్ళుకి వచ్చి పింక్, కుర్చీల దగ్గర పింక్, మిగిలిన శారీ అంతా బ్లాక్ కలర్ లో వస్తుంది. ఈ లుక్ దీని మీద వర్క్ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుందంట. ఓకే, ఇదేంటండి? ఇది ఇంకొక చీర ఆరణి పట్టులో. ఆర్ని పట్టులో 3 షేడ్స్. ఓకే ఓకే. ఈ కాంబినేషన్స్ కూడా చాలా రేర్ కాంబినేషన్. అవునండి. ఆరణి వీవర్స్ ఆర్ విల్లింగ్ టు ఎక్స్పెరిమెంట్. సో వాళ్ళకి మనం చెప్పిన కలర్స్ వాళ్ళు చేసిస్తారు. ఓకే, మన చాయిస్ బట్టి కూడా వాళ్ళు చేసిస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిందే కాకుండా ఈవెన్ మన ఓన్ చాయిస్ కూడా. అవును. ఓకే, ఇది కూడా దీంట్లో చూసారంటే మొత్తం 3 షేడ్స్, గ్రీన్, పింక్ అండ్ ఎల్లో కూడా 3 షేడ్స్ వచ్చేసారు. చాలా డిఫరెంట్గా ఉంది. దీని మీద కూడా వర్క్ చేసిన ఎలా ఉంటుందండి? దీంట్లో బాగుంటాయండి. దే లుక్ వెరీ నైస్. పళ్ళు ఎలా వచ్చిందండి సారీది? పళ్ళు 2 కలర్స్ లో వచ్చింది, 2 కలర్స్, పింక్ అండ్ గ్రీన్. పళ్ళు మాత్రం ఓన్లీ 2 కలర్స్ వచ్చాయండి. గ్రీన్ అండ్ పింక్, ఎల్లో వచ్చి సెంటర్ కింద డిఫరెంట్గా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది సారీ. ఓకే అండి, ఇంకేమైనా ఉన్నాయండి మంగళ గారు? మా దగ్గర కంచి కాటన్స్ ఉన్నాయి సారీస్. కంచి కాటన్. అవునండి, దాంట్లో ఇవి కొత్త వెరైటీ వచ్చాయి. ఏంటండి దీని స్పెషాలిటీ ఏంటి కాటన్లో? ఇది కాటన్ విత్ జూట్. కాటన్ విత్ జూట్. ముందర మనం టసర్లో చూసాం కదా, టసర్ విత్ జూట్. జూట్ చూసాము. అవునండి, ఇవి కాటన్ విత్ జూట్. ఓకే ఓకే, ఇదంతా జూట్ తో వర్క్ చేస్తారు. అవునండి. ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఏనండి? అవునండి, దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ వోవెన్. హ్యాండ్ వర్క్. అబ్సల్యూట్లీ. ఓకే, చూసారండి ఇది కంచి కాటన్, దాని మీద జూట్ వర్క్ చేశారు. ఈ కనబడుతున్న ఈ మ్యాంగోస్ అన్ని జూట్ వర్క్ తో చేసినవి. ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ తో చేసిన ఆ శారీ. ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి దీంట్లో? ఈ కంచి కలర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో అది లైట్ కలర్, ఇది బ్రైట్ కలర్. ఇది కూడా సేమ్ కంచి కాటన్ అండి. ఇదంతా కంప్లీట్ జూట్ వర్క్. ఇదంతా ఇవి కొత్తగా వస్తున్నాయి. కొత్త వెరైటీ కంచి కాటన్ లో న్యూ వెరైటీ. అవునండి. మా దగ్గర చెట్టినాడ్ సారీస్ ఉన్నాయి. చెట్టినాడ్ సారీ. అవునండి. ఏంటండి దాని స్పెషాలిటీ ఏంటి? చెట్టినాడ్ సారీస్ సింపుల్ కాటన్ సారీస్. సింపుల్ కాటన్ డైలీ వేర్ కి ఎక్కువ పనికొస్తాయి. అండ్ కానీ దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే దే వెరీ వైబ్రెంట్ బార్డర్స్. బాడీకి అండ్ బార్డర్ కి చాలా తేడా ఉంటుంది కలర్ లో. కాంట్రాస్ట్ బాగా చూపిస్తారు. సో బాగా ఎక్కువ ఉంటుంది. సో దాంతో ద సారీ లుక్స్ వెరీ బ్రైట్. ఓకే, అండ్ ఇట్స్ వెరీ అపీలింగ్ టు ది ఐ. ఓకే, చెట్టినాడ్ సారీస్. అవునండి. ఇది ఏ ప్లేస్ నుంచి అండి? ఇవి కరైకుడి, తమిళనాడు నుంచి వస్తాయి. తమిళనాడు. అవునండి, మధురై దగ్గర కరైకుడి అని ఉంది. కరైకుడి దగ్గర ఒక చిన్న ఊరు నుంచి ఇది నేసిస్తారు. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈవెన్ దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా అన్ని మిగతా చీరల కన్నా వేరే ఉంటుంది, డిఫరెంట్ గా. ఓకే, దీంట్లో 2-3 వెరైటీస్ చూపిస్తారా? ఇవి మన రెగ్యులర్ వెరైటీస్. ఇవి కొంచెం జరీ బార్డర్ తో ఉన్నాయి. ఇది చూసారండి, ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్ శారీస్. ఇవి మన డైలీ వేర్ గా మనం కట్టుకుంటే చాలా కూల్ గా ఉంటాయి. దీంట్లోనే కొంచెం కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంది, లైట్ గా జరీ వర్క్ అది కూడా ఉన్న శారీస్ కూడా ఉన్నాయి. ఇది బిగ్ బార్డర్ అండి, పెద్ద బార్డర్ వచ్చింది. ఒక పక్కన 2 పక్కన చిన్న బార్డర్. ఈ శారీ చూసారండి, కింద వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ తో వచ్చింది. చాలా నీట్ గా ఉంది. ఈవెన్ జరీ వర్క్ కూడా కొద్దిగా వచ్చింది దీంట్లో లైట్ గా. ఓకే, ఇది ఇంకొక వెరైటీ చెట్టినాడ్ శారీలో. బార్డర్ లో వీవ్ వస్తుంది. చిన్న బూటాస్, టెంపుల్ అండ్ మ్యాంగో. టెంపుల్ బోర్డర్, మ్యాంగో బోర్డర్. ఓకే, కూడా లైట్ గా వర్క్ చేసుకున్నా కూడా మనకి నీట్ గా ఉంటాయి కదా. అవునండి. ఇవి విత్ బ్లౌజెస్ అండి? వితౌట్ బ్లౌజ్ ఉంది. చెట్టినాడ్ చీరలు అన్ని వితౌట్ బ్లౌజ్. అండ్ కొంగు ఎక్కువ ఏమి గొప్పగా ఉండదు, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ స్ట్రైప్స్. కానీ మిగతా చీర అంతా ఇట్ లుక్స్ సో బ్రైట్ అండ్ సో నైస్ దట్ యు డోంట్ your attention doesn't go towards the pallu at all. పళ్ళు చాలా సింపుల్ గా లైన్స్ కింద ఇచ్చేస్తే. అవునండి, మన డైలీ వర్క్ అయితే ఐడియల్ కంఫర్ట్ గా ఉంటాయి. వెరీ కంఫర్టబుల్. కాస్ట్ అండి ఇవి? చెట్టినాడ్ సారీస్ మా దగ్గర 585 నుంచి 1100 వరకు. రీజనబుల్ ప్రైస్, వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్ అండ్ వెరీ కంఫర్టబుల్ టు వేర్. అండ్ హైదరాబాద్ లాంటి చోట్ల యూ కెన్ వేర్ ఇట్ త్రూ అవుట్ ద ఇయర్. ఈ క్లైమేట్ కి బాగా సూటబుల్ అవుతుంది. అబ్సల్యూట్లీ. ఓకే, థ్యాంక్ యూ మంగళ గారు. చాలా మంచి వెరైటీస్, చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ధరణిలో ఇప్పుడు కాసేపు విరామం. మీ పిల్లలను ఐఐటిఎన్లుగా చూడాలనుకుంటున్నారా? 10th వరకు అందిన బోధన
ఐఐటి జేఈఈ ర్యాంకు తెస్తుందా? సమాధానం కొద్ది క్షణాలలో. జై తెలంగాణ. జీవనదులెన్నున్న జీవగంధి లేదు, చెరువులు కుంటలు మంటగలిసి నాయి గొంతు తడప నీళ్లు లేక అయ్య గోడు గోడున ఏడ్చుడాయే. తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది.